హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. చింతల్లో ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకునేవారు ఈ ప్రాపర్టీ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రాపర్టీ విషయానికి వస్తే చింతల్లో మెయిన్ రోడ్ నుండి జస్ట్ 400 మీటర్స్ దూరంలో ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి 7 years ఓల్డ్ హౌస్ అండి. ఈ 7 years ఓల్డ్ హౌస్ మనకు సేల్కి రావడం జరిగింది. మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి 20 feet సీసీ రోడ్ అండి. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగిందండి. 1 CR లోపల ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకునే వారికి ఈ వీడియో తప్పక చూడండి. 86 square yardsలో ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం జరిగిందండి. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ. మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి 20 feet సీసీ రోడ్ అండి. 4 BHK హౌస్ అండి. మంజీరా వాటర్ అవైలబుల్గా ఉందండి. మనకి ఇది అండి G+1 7 years ఓల్డ్ హౌస్ సేల్కి రావడం జరిగిందండి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో మనకు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ హౌస్ అనేది సేల్కి రావడం జరిగిందండి. మంచి కాలనీ అండి, డీసెంట్ కాలనీ. మన చింతల ఏరియాలో మెయిన్ రోడ్కి జస్ట్ దగ్గరలో ఉన్న ఈ హౌస్ సేల్కి రావడం జరిగిందండి. మనకు బైక్ పార్కింగ్ ఉందండి, కార్ పార్కింగ్ లేదండి. మనకు మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి. 3000 లీటర్ కెపాసిటీ మనకు సంప్ ఉండడం జరిగిందండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మనకు 2 BHK పోర్షన్ ఇవ్వడం జరిగిందండి. ప్రజెంట్గా గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 12 to 13,000 వరకు మనకు రెంట్ వస్తుందండి పర్ మంత్. ఇది మనకు నార్త్ సైడ్లో, ఈస్ట్ సైడ్ రెండు సైడ్లో మనకు డోర్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్లో మనకు ఒకటి వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. లోపల 2 వాష్రూమ్లు ఇవ్వడం జరిగిందండి. 2 BHKలో మనకు మంచి వెంటిలేషన్ గాలి అండి. ఎవరైనా ఇల్లు కొనాలనుకున్నప్పుడు మంచి గాలి వెలుతురుతో మనకు ఇల్లు కొంటారండి. ఈ హౌస్ కూడా మంచి గాలి వెలుతురు ఉండడం జరిగిందండి. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి మనకు చింతల్ మెయిన్ రోడ్కి జస్ట్ 400 మీటర్స్ దూరంలో మనకి ఈ హౌస్ లొకేటెడ్ ఉందండి. మనకు హైటెక్ సిటీకి జస్ట్ 11 kilometers దూరంలో ఈ హౌస్ ఉండడం జరిగిందండి. JNTకి జస్ట్ 4 kilometers దూరంలో ఈ హౌస్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. మనకు ఆల్మోస్ట్ ఒక 1400 SFT వరకు ఉంటుందండి, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ వరకు మొత్తము. ఇది ఆల్రెడీ బ్యాంక్లో లోన్ కొడుకుందండి. మొత్తం G+1 పర్మిషన్తో మనకి ఈ హౌస్ కట్టడం జరిగిందండి, కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మన నార్త్ ఫేసింగ్ హౌస్ అండి, డోర్ అండి. ఇది వచ్చేసి మనకు పెద్ద హాల్ అండి. 100% మనకు వాస్తు ప్రకారం ఈ హౌస్ కట్టడం జరిగిందండి. GHMC పర్మిషన్తో మనకి ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. బ్యాంక్లోనే ఆల్రెడీ రన్నింగ్లో ఉందండి. ఇది పెద్ద హాలు. ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. మనకు ఎవ్రీథింగ్ మనకు 100% వాస్తుతో మనకి హౌస్ కట్టడం జరిగిందండి. జస్ట్ 7 years ఓల్డ్ హౌస్ అండి. హౌస్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ ఉంటారండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 12 to 13,000 వరకు రెంట్ వస్తుందండి. ఇది వచ్చేసి పెద్ద హాల్ అండి. మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు 24x32 అండి. రోడ్ సైడ్ వచ్చి 24, లోపలికి వచ్చేసి 32 అండి. 86 square yards వస్తుందండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK నార్త్ ఫేసింగ్ డోర్స్ ఇచ్చారండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK అండి. మనకి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో విత్ ఏసీతో సహా మనకు ఇచ్చారండి. మొత్తం అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. మనకు ఈ బెడ్రూమ్ సైజ్ కూడా 10x12 వరకు ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు వాష్రూమ్ అండి. వెస్ట్రన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చేసి చింతల్లో ఉందండి. మనకు ప్రైస్ వచ్చేసి 99 lakhs చెప్తున్నారండి. 99 లక్షలు చెప్తున్నారండి. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందండి. మనకి ఈ ఏరియాలో 70 నుంచి 75,000 వరకు మనకు పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుందండి. ఆ లెక్కన మీరు లెక్కేసుకోవచ్చు, మొత్తం ఎంత స్క్వేర్ యార్డ్స్ కన్స్ట్రక్షన్ ఎంత లెక్కేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇందులో కూడా మనకు ఫుల్ ఏసీ ఉందండి. క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. వీళ్ళు కట్టేటప్పుడే క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి. మనకు మాంగళ్య షాపింగ్ మాల్కి జస్ట్ 500 మీటర్స్ దూరంలో ఈ ఇల్లు ఉంటుందండి. జస్ట్ 1/2 kilometer దూరంలో ఈ హౌస్ ఉంటుందండి. మనకు ఈ బ్యాక్ సైడ్లో మనకు మరొక వాష్రూమ్ ఉందండి.
మనకు కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, వెజిటబుల్ మార్కెట్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, మల్టీప్లెక్స్లు కానీ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి. ఈ హౌస్ వచ్చేసి మనకు చింతల్లో ఉందండి. మెయిన్ రోడ్కి జస్ట్ 400 మీటర్స్ దూరంలో ఉంటుందండి. మనకు మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి. జస్ట్ 2 పోర్షన్లే కదా, ఫుల్ వాటర్ వస్తుందండి. మనకు పైన పిల్లర్స్ వేసి పెట్టారండి ఆల్రెడీ. ఇంకొక ఫ్లోర్కి వేసుకోవచ్చు పర్మిషన్ తోటి. మనకు ఒక 500 లీటర్స్ 500 లీటర్స్ మనకు అవి ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.